ఈ ఫ్లెక్సీలు వేసి ఉంటారా? ఇప్పుడు పోలీసులు ఏం పసిగట్టారు? మనోజ్, అటు ఈటల ఫ్లెక్సీ వివాదం ఒకవైపు బండి మీదే ముందు నుంచి అనుమానాలు ఎక్కుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అటు రామకృష్ణ కంటోన్మెంట్ ఎక్స్ వైస్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కాబట్టి అంతా కూడా బండి మనిషి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ పార్టీలో ఉండగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా సరే చైర్ కాడికి వెళ్ళి టెంట్ వరకు మొత్తం అన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్కే సౌండ్ పేరుతో కూడా ఇదే రామకృష్ణ కూడా వేసేవాడు. అక్కడే కాదు, మొన్న జరిగినటువంటి ప్రధాని మోడీ సభ వరకు సైతం కూడా ఆర్కేనే ఇదంతా పని చేశారు. ఇటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వేయడం ఏదైతే ఉందో పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు కానివ్వండి, గ్రూపు రాజకీయాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు పార్టీ ఏకమైపోయి బస్సు యాత్ర ఒకవైపు చేస్తుంటే ఇంకోవైపు ఫ్లెక్సీలు వెలవడం ఏదైతుందో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దాన్ని కొంత సీరియస్ గా తీసుకుంది. మా పార్టీ నేతల పని అయ్యే ఉండదు అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సైతం కూడా కొంత క్లారిటీగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సొంత పార్టీ నేతలు కాకుండా ఎవరున్నా సరే ఉపేక్షించట్లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కాకుండా అటు డీజీపీ కానివ్వండి, మరొక వైపు సైబరాబాద్ అటు మల్కాజ్గిరి సిపి కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి కూడా కొంత ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి సీసీ ఫుటేజ్ అంతా కూడా జల్లెడబడితే తీరా చూస్తే సొంత పార్టీ నేతలు వేయడం ఏదైతే ఉందో అది పార్టీలో కొంత కలవర పెడుతుంది, పార్టీ ప్రతిష్ట కూడా కొంత భంగం కలుగుతుందని చెప్పి సీరియస్ యాక్షన్ ఉంటుందని ముందే చెప్పినప్పుడు రాజేందర్రావు వెంటనే ఆయన మీద కూడా సస్పెన్షన్ చేస్తూ కూడా సస్పెన్షన్ వారం రోజుల్లో దీని మీద ఖచ్చితంగా కూడా పార్టీకి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఈటలకు సంబంధించినటువంటి అంశంలో అటు కంటోన్మెంట్ సంబంధించినటువంటి అంశంలో కొత్తగా బోర్డు మెంబర్ వచ్చింది, ఈటల అనుచరుడు కూడా ఇచ్చారు. లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ, ఎందుకంటే బండికి సంబంధించినటువంటి అంశాలు బండితో ఉన్నటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రామకృష్ణ బండికి కొంత సన్నిహితుడు, దగ్గర వ్యక్తి అని చెప్పి కూడా పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఇటువంటి ఈ తరుణంలో సైతం కూడా కొంత బండి వర్గం మాత్రం తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పుడు చాలా మంది వస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు, ఇది అంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇటువంటిది తమను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, స్థానిక పంచాయతీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల మధ్యలో ఇది వచ్చిందని బండి వర్గం కొట్టిపాడేస్తున్నప్పటికీ, ఎందుకంటే సిటీ మొత్తం కూడా ఫ్లెక్సీలు వేయడం, అది కూడా ఈటలను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కి కూడా కొంత ఏం చేస్తావు పార్టీకి అని చెప్పి మీరు విన్నాం కదా, అది వింటున్నాను. అటువంటి ఈ ఫ్లెక్సీలను చూస్తే మాత్రం డెఫినెట్ గా అప్పుడే అందరి చూపు కొంత బండి సంజయ్ పోయిందని చెప్పి పార్టీ నేతలు కొంత ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు ఆర్కే వేసాడని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో ఆ ఆర్కేకి సంబంధించినటువంటి వివాదం అనేది కూడా ఇప్పుడు పార్టీలో అయితే ఉంది. మరి సస్పెన్షన్ అయితే చేశారు. మరి ఈటెల మనుషులు సైతం కూడా రామకృష్ణ బండి వర్గం అని చెప్తున్నారు. కేవలం రామకృష్ణ ఆయనతో పాటు 5 మంది, రామకృష్ణ పాటు 5 మందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. నల్ల రాకేష్ రామకృష్ణ పిఎస్ అయితే ఉన్నాడు. మరి ఈ కేసుకు సంబంధించి ఇంకా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే ఈ ముగ్గురు నేతల మధ్యలో బండి కానివ్వండి, ఈటెల, అరవింద్ ముగ్గురు నేతల మధ్యలో కూడా చిచ్చు పెట్టేలా ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి ముందు నుంచే చూస్తున్నమాట ఈటెల, బండి సంజయ్ ఇద్దరి మధ్యలో కొంత విభేదాలు ఉన్నాయి. ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పార్లమెంట్ లో వేరు నుంచి గెలిచినప్పుడు కూడా నేతల మధ్య కూడా కొంత ఆయనకు సంబంధించి అలా ముఖ్య అతిథులకు సంబంధించి కూడా చాలా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఈ తరుణంలో ఈ ఫ్లెక్సీ వివాదం మరొకసారి తెర మీదకి రావడం అనేది కూడా కొంత పార్టీకి నష్టమే అని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి రామకృష్ణకి సంబంధించినటువంటి అంశంలో పార్టీ రామకృష్ణ ఏం చెప్తున్నారు? రామకృష్ణని షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ రామకృష్ణ చివరిని తీసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? రామకృష్ణ ఏం చెప్తున్నారు? నిజంగానే రామకృష్ణకి ఈటెల రాజేందర్కి మధ్య, ఈటెల రాజేందర్ ఒక ఎంపీ, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రామకృష్ణ ఏమాత్రం ఈటెల రాజేందర్తో పోటీ పడలేరు. రామకృష్ణ స్థాయి వేరు, ఈటెల రాజేందర్ స్థాయి వేరు. సో ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా రామకృష్ణ ఎందుకు ఫ్లెక్సీలు వేయాల్సి వచ్చింది? అండర్ ద డైరెక్షన్ ఆఫ్ బండి సంజయ్ ఇది జరిగిందా? మనం దాని మీద పార్టీ ఇంటర్నల్ గా సంబంధించినటువంటి అంశంలో కొంత లోతైన పార్టీకి సంబంధించి ఫీడ్బ్యాక్, అంటే దానికి సంబంధించి ఏముందా అని చెప్పి కూడా ఆ పార్టీ కూడా కొంత లోతైన విచారణ జరపాలని పోలీసులు వస్తే పార్టీ కూడా ఇంటర్నల్ గా వారికి సంబంధించి కూడా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా కొంత దాని మీద సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క రామకృష్ణకు సంబంధించినటువంటి అంశాలు ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ కూడా ఇప్పటికటు క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశాల మేరకు ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లో షోకాజ్ నోటీసుకు తిరిగి లిఖితపూర్వకంగా కూడా సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా సస్పెన్షన్ చేస్తూ కూడా ఇప్పటికే అటు పార్టీ ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. దీనికి సంబంధించి కూడా రామకృష్ణకు కానివ్వండి అటు పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు కాబట్టి దానికి పోలీసులు, ఎందుకంటే ఒక నేతకు సంబంధించినటువంటి అంశంలో ఇటువంటి ఫ్లెక్సీలో ఒకవైపు బండి భగీరథ కేసు, ఇంకోవైపు బండి భగీరథని అటు ఈటెల ఇరికిచ్చారు, 60 ఇరికిచ్చారన్న వార్తలు
బయటకు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంకా రామకృష్ణ ఫ్లెక్సీలు వేయడం ఏదైతే ఉందో ఇది కొంత అగ్నికి ఆద్యం పోసినట్టు అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా రామకృష్ణ పైన కూడా కొంత పార్టీ సీరియస్ ఉంది. రామకృష్ణ వేసాడా లేకపోతే బండి వేసాడా లేదంటే ఈటెల రాజేందర్ వేసారు లేదంటే అరవింద్ వేసారు ఎవరు వేశారన్న దానిపై కూడా డెఫినెట్ గా అటు పోలీసులు కానివ్వండి ఇటు పార్టీ కానివ్వండి లోతుగా ఆరాధించేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా జన్యావుల రామకృష్ణ, సో ఆయన బండి సంజయ్ ముఖ్య అనుచరుడిగా పేరుంది. ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేసింది ఆయన పోలీసులు తేల్చారు. ఈటెల ఏడ్పే బీజేపీకి శాపమని, ఈటెల కేంద్ర మంత్రిగా అతనికి అవకాశం ఇవ్వాలని, లేదంటే అరవింద్ ధర్మపురికి ఇస్తే ఓర్చుకోలేకపోతున్నాడని ఇంకా రకరకాలుగా పెట్టారు. ఆ రోజు కూడా ఆర్టీవీ చెప్పుకొచ్చింది అరవింద్ ధర్మపురి పేరు పెట్టడం అంటే ఇది కేవలం డైవర్షన్ మాత్రమే. మొండి మధ్య ఓ కార్యక్రమంలో ఈటెల అండ్ ధర్మపురి ఇద్దరు కలిసి మేము రేపటి రోజున భవిష్యత్తులో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని మాట్లాడుకున్నామని రకంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అరవింద్. ఈ నేపథ్యంలో అరవింద్ పేరు పెట్టడం అంటే ఇద్దరి మధ్య ఒక తగాదా క్రియేట్ చేయడమే. బండి భగీరథ ఎదుర్కొన్నటువంటి పోక్సో కేసులో ఇద్దరి పేరు తెర మీదకి వచ్చింది. వీళ్ళే వెనక నుండి తతంగా నడిపించారని ఆ బండి భగీరథ తండ్రికి అండ్ ఇద్దరు ఎంపీలకి పడలట్లేదని ఆ రకమైనటువంటి రాజకీయ తతంగంలో భాగంగానే బండి భగీరథ తండ్రిని డిఫేమ్ చేయడం కోసం వీళ్ళు మరింతగా ప్రోద్బలం అందిస్తున్నారు అన్నట్టుగా ఒక చర్చ జరిగింది. ఆ చర్చ తరుణంలో ఈ ఫ్లెక్సీలు చర్చ జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంలో బయటి వారు ఎవరు కాదు, సొంత పార్టీ నేతలే ఈటెలకు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు వేయడం ఇప్పుడు ఆందోళన గురి చేస్తోంది. అటు పార్టీ శ్రేణులు కూడా కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే ఎవరు దీని వెనుక్కున్నది ఎవరు? రామకృష్ణకి నిజంగానే ఈటెల రాజేందర్ని ఢీకొట్టాల్సిన అవసరం ఉందా? ఈటెల రాజేందర్ని డిఫేమ్ చేయడం మూలంగా రామకృష్ణ ఏమైనా ఎదుగుతాడా? రామకృష్ణ స్థాయి వేరు, ఈటెల రాజేందర్ స్థాయి వేరు. అసలు రామకృష్ణకి ఏం అవసరం వచ్చింది ఈటెల రాజేందర్ ఫ్లెక్స్ చేయడం? సో అప్పుడు ఆ చర్చ జరిగిన తరుణంలో బండి సంజయ్ ఏమైనా దీన్ని వెనుకున్నాడా, ఆయన వేయించాడా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. మరి పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, పార్టీ దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తోంది, ఏ రకంగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారో చూడాలి. బట్ ఏదేమైనా బండి సంజయ్కి ఈటెల రాజేందర్ మరి వివాదం ఎంతటి స్థాయిలో ఉందనంటే, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకప్పుడు ఈటెల రాజేందర్ 7 సార్ల ఎమ్మెల్యే గెలిచారు హుజరాబాద్ కమలాపూర్ నుంచి. ఇప్పుడు కనీసం ఆ నియోజకవర్గం అడుగు పెట్టాలన్నా కూడా భయపడిపోతున్నా ఈటెల రాజేందర్. కారణం, నా నియోజకవర్గంలోకి నువ్వు రాకు, అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు వచ్చేదని చేసుకో. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎంపీగా ఉన్నావు మల్కాజ్గిరి నుంచి. నా పార్లమెంట్ పరిధిలో నువ్వు వస్తే నాకు తప్పనిసరిగా చెప్పాల్సిందే, నా పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా ఈటెల రాజేందర్ పైన ఒక స్ట్రిక్ట్ లిమిటేషన్ పెట్టారు బండి సంజయ్ అన్నట్టుగా పార్టీ ఇంటర్నల్ కానీ ఓపెన్ ప్లాట్ఫామ్స్లో కూడా జరుగుతున్న చర్చ. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెడుతూ ఆ వ్యక్తి ఎవరు, ఎలా ఫ్లెక్సీ వేశాడు, ఎలా బయటపడింది, ఎందుకు వేయించాడు, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బట్ ఏదేమైనా ఈటెల రాజేందర్ పైన ఇంటర్నల్గా పార్టీలో కుట్ర జరుగుతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఎవరై ఉంటారు? నిజంగానే బండి సంజయ్ తన అనుచరుడి చేత ఫ్లెక్సీలు వేయించుంటాడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.